పెసా షలోమ్ ప్రిలారా, పస్కాను పిల్లల పండుగ దినాల్లో 7వ దినంలో మనం ఉన్నాము. ఈ 7 దినాలు ఆయన సన్నిధిలో మనము గడపడము ద్వారా, ఆయన సన్నిధిలో మనం ఈ పండుగ ఆచరించడం ద్వారా ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, ఆయన యొక్క సమృద్ధిని మేలులతో మనం నింపబడతాం. ప్రియులారా, 7వ దినం కూడా పరమతని మహావిశ్రాంతి దినంగా ఇచ్చాడు. కాబట్టి అందుకే లేవే ఖండము 23వ అధ్యాయము 8వ వచనంలో ఆయన అంటూ వస్తున్నాడు, 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణ చేయవలను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. 7వ దినమున కూడా ఈ పునరుద్ధరణ పండుగ దినాల్లో 7వ దినమున కూడా పరిశుద్ధ సంఘము కూడవలను. ఇది కూడా మహావిశ్రాంతి దినం ప్రియులారా. కాబట్టి ఈ మహావిశ్రాంతి దినములు మనం ఆచరించడం ద్వారా ఆ పరమతని మనను పరిశుద్ధపరచువాడై ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయంలో 12వ వచనం సెలవిస్తూ వస్తుంటాడు, మహావిశ్రాంతి దినములు మీకును నాకును మధ్య గుర్తు అంటాడు. కాబట్టి ఆ గుర్తుగా ఇవ్వబడిన ఈ దినాలలో మనం ఆయన సన్నిధిలో కూడడం ద్వారా, పరిశుద్ధ సంఘం కూడడం ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ పండుగను ఆచరించడం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటంటే మనం పరిశుద్ధపరచబడతాము, మనం శుద్ధీకరించబడతాము, మనం ఆయన స్వరూపతను మార్చబడతాము, ఆయన ఆశీర్వాదాలతో నింపబడతాము, ఆయన యొక్క దీవెనలతో మనం నింపబడతాము, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపబడుతుంది. కాబట్టి ఈ 7 దినాలు మనం ఆయన సన్నిధి పండుగ ఆచరించలను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. కాబట్టి 7వ దినమున కూడా జీవనోపాధిని ఏ పని చేయకుండా ఆయన సన్నిధిలో కూడి ఆయన ఆరాధించాలను. ఆయనకు హోమార్పణ అనగా స్తుతి నైవేద్యము, స్తుతి ఆరాధన మనం చెల్లించాలి. ప్రియులారా, 7 దినాలు కూడా పుల్లని ఆహారముతో మనం పండుగను ఆచరిస్తున్నాం. పండుగను ఆచరించడం ద్వారా ఎలోహిం యొక్క కృపకు పాత్రలం అవుతున్నాం. ఎలోహిం యొక్క ఆశీర్వాదాలకు మనం వారసులుగా ఎంచబడుతున్నాం. ప్రియులారా, ఇజ్రాయెల్కు ఏ కట్టడ ఇచ్చాడో, ఇజ్రాయెల్కు ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడో అవే కట్టడలు మనం ఆచరించినట్లయితే ఇజ్రాయెల్ పొందిన ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుంటాం. కాబట్టి సంగమునకు అనగా ఇజ్రాయెల్ అయిన వారికి ఒకే కట్టడ, ఒకే ఆశీర్వాదము, అన్యులైన మనకు కూడా ఒకే ఆశీర్వాదము. వారికి ఏ ఆశీర్వాదం దాచబడిందో మనకు అదే ఆశీర్వాదము. వారికి ఏ ఆజ్ఞ అనుగ్రహించాడో, ఇజ్రాయెల్ అయిన వారికి ఏ విధంగా కట్టడిస్తూ వచ్చాడో, అన్యులైన మనకు కూడా అవే ఆజ్ఞలు, అవే కట్టడలు సుమా. వారి వల్ల మనము కూడా ఈ విధంగా భయభక్తులు కలిగిన జీవితాలు కలిగి మనము ఆయన ఆరాధిస్తుంటుంటే ఇజ్రాయెలే ఎలోహిమైన ఎలోహిమే మనకు ఎలోహిముగా, మనకు కాపరిగా, మనకు రక్షకుడిగా, మనకు విమోచకుడిగా ఉంటాడు. కాబట్టి ఇజ్రాయెల ఎలోహిమే సర్వలోకానికి ఎలోహిమని, ఎలోహ ఇజ్రాయెల్ అని సర్వలోకము కూడా ఆయన ఆరాధించాలని ఆయన ఆశపడుతున్నాడు. అట్టి విధంగా పరమతని మనము ఆరాధిస్తాం. పరిశుద్ధ సర్వోన్నత జీవాధిపతి 7వ దినంలో కూడా పరిశుద్ధ సంఘం కూడవలనని అయ్యా లేవే ఖండం 23వ అధ్యాయంలో 8వ వచనం రాయించిన ప్రకారముగా మేము పరిశుద్ధ సంఘము కూడడానికి కొరకు నీకు అయ్యా మహావిశ్రాంతి దినం ఆచరించడానికి కొరకు మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానానికి స్తోత్రము తండ్రి. ఈ దినంలో మేము నేను ఆరాధించి కనబర్చి నీ ఆశీర్వాదం మేము పొందుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.